మనం దీవించబడాలి అంటే ఏం చేయాలి? మనం దీవించబడాలంటే ఏం చేయాలి? ప్రతి ఒక్కరం కూడా దీవెన ఆశీర్వాదము కావాలని కోరుకుంటాం. దీవించబడాలి, నా కుటుంబం దీవించబడాలి, నేను దీవించబడాలి, బిడ్డలు దీవించబడాలి, అందరం సంఘము దీవించబడాలి. ఈ రకంగా దీవెన అనేది ప్రతి ఒక్కరికి అవసరమై ఉన్నది, దేవుడి యొక్క దీవెన ఆశీర్వాదము. కానీ దాన్ని మనం పొందుకోవాలంటే, మనం దీవించబడాలంటే మనం ఏం చేయాలి అనేది ఈరోజు మన యొక్క అంశము. మొట్టమొదటిది మనం జ్ఞాపకం చేసుకుందాం లేఖన భాగంలో నుంచి. మరి మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనం చదువు. 6:26. చూడుడి, చెత్తవు కోయవు, కోట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా? చాలు. కృపా కనికరములు కలిగిన గొప్ప తండ్రి, పరిశుద్ధాత్మ దేవా, నీ పాదాలకు నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ వాక్యం ద్వారా మీరు మాతో ఏం మాట్లాడనే ఉన్నారు? సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడండి. మీ పరిశుద్ధాత్మ శక్తి స్థలంలో ఉంచి మీరు మాత్రమే మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అయితే ఈ లేఖన భాగంలో మనం చూస్తున్నట్లయితే ముఖ్యంగా దేవుడు ఏమంటున్నాడంటే, ఆకాశ పక్షులను నేను పోషిస్తూ ఉన్నాను, అవి కోట్లలో, అది కొట్లలో కూడా కూర్చుకొను, ధాన్యం కూర్చుకొనవు, కోయవు, విత్తవు, వాటికి రకరకాల ధాన్యం ఇచ్చి వాటిని ఎంతగానో నేను పోషిస్తా ఉన్నాను కదా, మరి మీరు అంతకంటే శ్రేష్ఠులు కారా అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. అంటే అక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీ జీవితం విలువైందని గ్రహించాలి. ముఖ్యంగా మన జీవితము చాలా విలువైనటువంటిది అనేటటువంటి సత్యాన్ని మనము గ్రహించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది జీవితాన్ని తన చేతులారా, వాళ్ళ చేతులారా పాడు చేసుకుంటారు. దేవుడు పక్షుల కంటే, పశువుల కంటే మనం చూస్తున్నాం. అంటే జీవితం అనేది చాలా, దేవుడు మానవునికి చాలా ఆధిక్యతలు కూడా ఇచ్చాడు. కాబట్టి మనము దీవించబడాలి అంటే ముందుగా మన జీవితము విలువైనది, చాలా విలువైనది నా జీవితం అనేటటువంటి సత్యాన్ని మనము గ్రహించాలి. మన జీవితాన్ని పాడు చేసుకోకూడదు, ప్రభువుకు అప్పగించుకోవాలి, పాడు చేసుకోకూడదు. అందుకనే జీవితము చాలా విలువైనటువంటిది. ఒకసారే మనం జన్మిస్తాము, ఒకసారి మరణిస్తాము, మళ్ళీ జన్మ అంటూ మనకు లేదు. అదేదో చెప్తా ఉంటారు మాటలు అన్యులు, ఇంకో జన్మ ఉంటది, అలా పుడతారు, ఇలా పుడతారు, అవన్నీ వేస్ట్ మాటలు. ఎందుకంటే ప్రభు మనకు ఒక జీవితాన్ని ఇచ్చాడు, దాన్ని మళ్ళీ జన్మంటూ మనకు లేదు. మరణం తర్వాత మళ్ళీ మనము వచ్చేది లేదు, పరలోక రాజ్యంలో ఉండాలి. కాబట్టి మన జీవితము విలువైంది అనేటటువంటి సత్యాన్ని మనము గ్రహించాలి. నెంబర్ 1 పాయింట్. రెండోది ఏంటంటే నమ్మకత్వము దేవునికి చాలా ఇష్టం అన్నట్టు. నమ్మకత్వం. అందుకనే మోషేని అన్నాడు దేవుడు, ఏమన్నాడంటే, మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అన్నాడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు మోషే అన్నాడు. ఎందుకంటే మోషే దేవునికి ఇష్టంగా బ్రతికాడు, దేవుడు చెప్పిన పనిని చేశాడు, నమ్మకంగా ఉన్నాడు అన్నాడు. మనం కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, కుటుంబంలో కూడా నమ్మకంగా ఉండాలి. తర్వాత దేవునికి మరి ఇచ్చే విషయంలో కూడా నమ్మకంగా ఉండాలి. మన జీవితంలో మరి అన్ని విషయాల్లో కూడా మన పని చేసే చోట కూడా మనం చాలా నమ్మకంగా పనిచేయాలి. యజమానునికి నమ్మకత్వం కలిగించాలి. నమ్మకమైనటువంటి బలా మంచి దాసుడు అనేటటువంటి పేరును మనం తెచ్చుకోవాలి. అందుకనే నమ్మకంగా ఉండాలని ప్రభు వాక్యం సెలవిస్తుంది. చూడండి, సామెతలు 28-20 వచనం చదవండి ఒకసారి. నమ్మకస్తునికి మంచి దీవెనలు ఉంటాయి. 28. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. దీవెనలు మెండుగా కలుగును. నమ్మకమైనటువంటి వ్యక్తికి దీవెనలు మెండుగా, నమ్మకత్వం ఉండాలి. మనం చాలా
దేవునికి కూడా నమ్మకంగా ఉండాలి. దొంగల్లాగా మనం ఉండకూడదు ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో. ఎందుకంటే చూస్తున్న దేవుడు మన దేవుడు, అన్ని చూస్తున్నటువంటి దేవుడు కాబట్టి మరి నువ్వు చీకట్లో చేసిన క్రియలు కానీ, లేకపోతే మేడ మీద మాట్లాడుకున్న, మిద్దె మీద మాట్లాడుకున్న గుసగుసలు కానీ అన్ని కూడా ప్రభువుకు క్లియర్ గా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి చాలా నమ్మకంగా కుటుంబంలో గాని, సంఘంలో గాని, దేవుడికి ఇచ్చే విషయంలో గాని, అన్ని విషయాల్లో నమ్మకత్వం, మనం పనిచేసే చోట గాని నమ్మకత్వం కలిగి ఉండాలని ప్రభు మరి మనల్ని హెచ్చరిస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్మకత్వం అనేది చాలా అవసరం. నమ్మాలి, నమ్మకం ఉండాలి మనకి. కాబట్టి నమ్మకంగా మనం బ్రతికితే దీవెన్లు మెండుగా వస్తాయి. తప్పకుండా దేవుడు మనల్ని దీవిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. మూడోది ఏంటంటే మార్పు రావాలి. మూడోది మార్పు రావాలి. మార్పు ముఖ్యంగా ఒక క్రైస్తవుడికి మరి యేసు ప్రభువును నమ్మిన తర్వాత, లోకంలో ఉన్నప్పుడు వేరే విషయము, దేవుని నమ్మిన తర్వాత వారి జీవితంలో పరిపూర్ణమైన మార్పు రావాలి. మారినటువంటి మనిషిగా, మారినటువంటి బిడ్డగా, వ్యక్తిగా మరి దేవుని సన్నిధిలో మనం కనపడాలి. అందుకనే మన బుద్ధి మారాలి. ఫస్ట్ మన బుద్ధి మారాలి. దీనికి మరి నీ ప్రమేయం అవసరం, చాలా అవసరం. మరి మారాలంటే నీ యొక్క మరి మనస్సు మారాలంటే నీ యొక్క ప్రమేయం అవసరమై ఉన్నది. కాబట్టి మనస్సు మారాలి, ముఖ్యంగా బుద్ధి మారాలి. తర్వాత ఆత్మీయ జీవితంలో కూడా మార్పు అనేది రావాలి. మన ఆత్మీయ జీవితంలో కూడా మార్పు అనేది రావాలి. యేసు ప్రభు నమ్మక ముందు, నమ్మిన తర్వాత, యేసయ్య నమ్మిన తర్వాత పరిపూర్ణమైన మార్పు, మారిన వ్యక్తిగా. అందుకనే చనిపోయి తిరిగి లేచినట్టుగానే మనం బాప్టిజం పొందినప్పుడు అదే పాత అలవాట్లు, పాత ఆచారాలు అన్ని కూడా మనము ఆ బాప్టిజం ని తొట్టిలోనే వదిలేసి మళ్ళీ ఒక నూతన వ్యక్తిగా దేవుడు మనల్ని ఆశీర్వదించాలి. నూతనంగా మనం జన్మించాలి. నూతన క్రియలు, దేవుని కొరకు మనం మంచి క్రియలు చేయాలి. అంటే మనలో ఒక సంపూర్ణమైనటువంటి మార్పు రావాలి. మార్పు రాకపోతే వ్యర్థమేనంట. అప్పుడు అలాగే ఉండి మళ్ళీ ఇప్పుడు కూడా ఆత్మీయ జీవితంలో కూడా చాలా మార్పు రావాలి. 10 సంవత్సరాలు చేసినటువంటి ప్రార్థనే, వచ్చిరాని ప్రార్థనే ఈ రోజు కూడా నువ్వు అదే ప్రార్థన చేస్తున్నావంటే నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఫలించలేదు అని అర్థం. అవునా? అప్పుడు వాక్యము ఎలాగైతే చదవలేదో ఇప్పుడు అలాగే చదవకుండా, వాక్యంలో అనుభవం లేకపోతే నీలో మార్పు లేనట్టే. చాలా మంది మారేమో మేము యేసయ్య నమ్ముకున్నామంటారు, చేసే పనులన్నీ చేస్తూ ఉంటారు, దేవునికి విరోధమైనటువంటి కార్యాలన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి అలా కాదు, కానీ దేవుడిలో మనం మార్పు చెందాలి. మారిన వ్యక్తిగా, సీతాకోక చిలుక, గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారినట్టుగా, తన జీవితము గొంగళి పురుగుగా ఉన్నప్పుడు ఎవరు కూడా దగ్గరికి తీసుకోరు. దాన్ని చూస్తేనే భయపడతారు, మనం భయపడతాం. అది పాకితే చాలా ప్రమాదం. కానీ అది మార్పు చెందుతుంది. కొన్ని రోజుల తర్వాత మార్పు చెందినప్పుడు సీతాకోక చిలుక రంగురంగుల చిలుకలాగా ఎగురుతా ఉంటే దాన్ని అందరూ కోరుకుంటారు, అందరూ ఇష్టపడతారు. అలాగే నిన్ను నన్ను కూడా ఒక గొంగళి పురుగు జీవితంలో నుంచి సీతాకోక చిలుకలాగా మనం మారాలి. ఎందుకంటే మార్పు అనేది మన జీవితంలో రాకపోతే వ్యర్థమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే అదే పురుగులాగానే నేను ఉంటాను, అదే వేషాలతో నేను ఉంటాను, అదే రకంగా నేను బతుకుతానంటే ఎవరు కూడా నేను ఇష్టపడరు, దేవుడు అసలు ఇష్టపడడు, నీకు దీవెనలు రావు. కాబట్టి మార్పు అనేది మనకు అవసరమై ఉన్నది. మార్పు. చాలా మంది యేసు ప్రభును నమ్మనటువంటి ప్రజలు ఎంతో ప్రయత్నాలు చేస్తుంటారు. ఏమని? పాపపు పరిహారం, పాపం పోతుందని నీళ్ళల్లో మునుగుతారు, ఆ నిప్పుల మీద నడుస్తారు, బలిదానాలు ఇస్తారు, బలి ఇస్తారు జంతువులను, రకరకాల ప్రయత్నాలు వాళ్ళు పాపం పోవడానికి చేస్తూ ఉంటారు. కానీ అది శూన్యం, అందులో ఏమీ లేదు. పాప పరిహారం కోసం యేసు ప్రభు మన కొరకు వచ్చి రక్తాన్ని కార్చాడు, మన కొరకే బలియాగంగా అర్పించబడ్డాడు. కాబట్టి ఆయన రక్తం ద్వారానే మనకు పాప విమోచన. కాబట్టి మన మనస్సు సంపూర్ణంగా మార్పులోకి మనము రావాలి. మార్పు లేకపోతే వ్యర్థమే. మనం మారేమంటూ చెప్పడం వ్యర్థమే. ఒకరు ఏం చేశారంట,
ఈ పుష్కరాలలో ఈ యొక్క నీళ్ళల్లో మునిగితే పాపం పోతుంది అనుకున్నాడట మానవుడు. పాపం పోతుంది అంటే మరి ఒక వ్యక్తి ఏం చేశాడంట, సరే నీళ్ళలో మునగడానికి వెళ్తున్నావా, సరేలే అని చెప్పి అతని నడుముకు కాకరకాయ కట్టిన తర్వాత ఇప్పుడు మునిగి రాపో అని చెప్తే, మునిగిన తర్వాత వచ్చినాక ఆ నడుముకు కట్టిన కాకరకాయని తీసి కొరికి చూస్తే అదే చేదు, సేమ్ చేదు ఉందంట. అయ్యా బాబు, ఈ నీ నడుముకు కట్టిన కాకరకాయ మారలేదు, నీ మనసు ఎలా మారుతుంది, నీ జీవితం ఎలా మారుతుంది? మునిగేటప్పుడు అలాగే ఉంది, వచ్చినాక అట్నే ఉంది, దాని స్వభావం అలాగే ఉంది. మరి ఎలా మార్పు చెందుతుంది అంటే అతడు షాక్ అయిపోయినాడంట. నిజమే కదా, నీళ్ళల్లో మునిగితే పాపం పోతుంది అంటే బానే ఉంటుంది కదా, మరి మన దేవుడు ఇంతగా వచ్చి రక్తం కార్చాల్సిన అవసరం లేకుంటుండే. కానీ మరి అది చాలా అజ్ఞానంలో లోకం ఉండి వారి జీవితాల్లో మార్పు లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మార్పు అనేది మనకు చాలా అవసరం క్రైస్తవుడికి. ఎందుకంటే అది మన ప్రమేయం ఉండాలి. మార్పు మనం చెందాలంటే మన ప్రమేయం ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. మనం చాలా భయభక్తులతో దేవుని కొరకు జీవించాల్సి ఉంటుంది. అప్పుడే మన జీవితంలో మార్పును మనము చూస్తూ ఉంటాం. ఆత్మీయ జీవితంలో కూడా చాలా మంది భ్రష్టు పట్టిపోతారు. చాలా మంది నమ్మిన తర్వాత చాలా డెవలప్ అవుతారు, చాలా రకాలుగా ఆత్మీయంగా ఫలిస్తారు. మరి పాటలు పాడడంలో, వాక్యం చెప్పడంలో, వాక్యంలో, తర్వాత సాక్ష్యంలో, వారి క్రియలలో చూపిస్తారు వారి ఆత్మీయతను. అంటే మార్పు అనేది మనం చెందకపోతే ఒక క్రైస్తవుడిగా మన జీవితము వ్యర్థమే. దేవుడు కూడా దీవించడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీవించడు. దీవెన అనేది వారి జీవితంలో ఉండదు. నాలుగోది ఏంటంటే, 3 మనం నేర్చుకున్నాము. మొదటిది ఏంటంటే నమ్ జీవితం విలువైందని మనం గ్రహించాలి, అప్పుడు మనం దీవించబడతాము. రెండోది నమ్మకంగా ఉండాలి. మూడోది మార్పు రావాలి. నాలుగోది ఏంటంటే ప్రభావితం చేయాలి, ఇతరులను ప్రభావితం చేయాలి. అందరికీ ఆశీర్వాదకరంగా నీవు నేను బ్రతకాలి. ప్రభావితం. గమనించు ప్రియమైన దేవుని బిడ్డలారా, 5వ అధ్యాయం మత్తయి సువార్త 13వ వచనం చూడండి ఒకసారి. 5:13. మీరు లోకములకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబయటకే గాని మరి దేనికి పనికిరాదు. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అంటుంది ఇక్కడ వాక్యం, దేవుని వాక్యం. ఉప్పును మనం గమనిస్తే అది కూరలో కానీ దేంట్లోనైనా సరే వేయగానే అది కరిగిపోతుంది, కనపడదు. ఎక్కడ కానీ ఉప్పు మనకు కనపడదు, కానీ దాని టేస్ట్ మనకు చూపిస్తుంది. ఉప్పు వేయకుండా మనకు టేస్ట్గా ఉండదు, దాని టేస్ట్ను మనము చూస్తాం. అంటే తను కరిగిపోతూ రుచిని పంచినట్టుగా ఈ లోకంలో మనం కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కోసము నువ్వు కరగడానికి, అరగడానికి సిద్ధంగా ఉండాలి. ఇతరులను, నీ జీవితము ఇతరులకు ప్రభావితం చేయాలి. నువ్వు ఎవరినైనా ప్రభావితం చేసావా ఇప్పటి వరకు? అబ్బా, జీవిస్తే అలా జీవించాలన్నటువంటి మనసు ఎవరికైనా వచ్చిందా? నిన్ను చూసినప్పుడు, నిన్ను చూసిన వాళ్ళు ఎవరైనా సరే బ్రతికితే వాళ్ళలాగా బ్రతకాలి అనేటటువంటి ఒక రోషం, ఒక మాట, ఒక సాక్ష్యం నీకున్నదా ఈరోజు? అది మనం గమనించాలి. ఏంటంటే నీ జీవితము ఇతరులను ప్రభావితం చేయాలి. ఉప్పు ఎక్కడ కూడా కనిపించదు, కూరలో కానీ చారులో కానీ ఎక్కడ వేసినా కూడా. కానీ ఉప్పు వేసినట్టుగా మనకు తెలుస్తుంది. మనం కూడా ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం బయటపడాలి, అందరికీ చూపించుకోవాల్సిన అవసరం లేదు. మనము మన జీవితం ద్వారానే సువార్త బయటికి పోతుంది. మన జీవితం ద్వారానే అనేకులు ప్రభావితం కావాలి, ప్రభావితం చేయాలి. అనేకులను మార్చడానికి, ప్రభు వైపు తిప్పడానికి నీ జీవితము ఈరోజు ఉపయోగపడుతుందా? నీ జీవితాన్ని చూసి ఎవరైనా మారుతున్నారా? నువ్వు ఎవరికైనా ఆశీర్వాదకరంగా ఉన్నావా? నువ్వు ఆశీర్వదించబడడం వేస్ట్. ఎప్పుడైనా గమనించండి, చాలా మంది ప్రార్థన చేస్తారు, ఈ రకంగా అంటారు, నన్ను ఆశీర్వదించు, నా కుటుంబాన్ని దీవించు, నన్ను ఆశీర్వదించు, ఇదే మాట. కానీ నువ్వు ఆశీర్వదించబడడం కంటే నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా బ్రతకాలని ప్రార్థన చేయాలి. నీ ద్వారా అనేకుల జీవితాలు వెలిగించబడాలి. అందుకనే
అదే మత్తయి సువార్తలో 15వ వచనంలో ఉంటది, నువ్వు వెలుగుగా ఉన్నావు ఈ లోకానికి. దీపము వెలిగించి కొంచెం మీద పెడతా, మంచం కింద కొంచెం కింద కాదు, కానీ దీప స్తంభం మీద పెట్టాలనేటటువంటి మాట అక్కడ ఉంటది మత్తయి సువార్త 5:15. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే నువ్వు ఒక వెలుగుగా ఉన్నావా ఈ లోకానికి? ఈ లోకానికి ఒక ఆదర్శంగా నువ్వు ఉన్నావా? నీ ద్వారా అనేకులు వెలిగించబడుతున్నారు. క్యాండిల్ గమనించినట్లయితే కరిగిపోతా ఉంటది, వెలిగించగానే వెలుగునిస్తా ఉంటది, కింద కరిగిపోతా ఉంటది. నువ్వు కూడా ఈ లోకం కోసం కరిగిపోతున్నావా, అరిగిపోతున్నావా? యేసయ్య కోసం, యేసయ్య కోసం నువ్వు ఏం చేస్తున్నావు? ఎలా ప్రభావితం చేస్తున్నావు నీ జీవితాన్ని? ఒక సాక్ష్యాన్ని విన్నప్పుడు చాలా అద్భుతం. ఎలాగ నువ్వు యేసు ప్రభుని ఎట్లా మీరు అంగీకరించిరయ్యా అని అడుగుతా ఉన్నారు వేరే వాళ్ళు. అడుగుతున్నప్పుడు వాళ్ళు సాక్ష్యం చెప్తున్నారు, ఏమని? మా ఇంటి ఎదురుగా ఒక క్రైస్తవ కుటుంబం ఉండేది. ఆ కుటుంబము ప్రతి సండే చర్చికి వెళ్ళేవాళ్ళు. దాని తర్వాత చర్చికి వెళ్ళడం రావడం మాత్రమే కాదు, కానీ వారి జీవితంలో ఎన్నో ఎన్నో మార్పులు మేము చూసాము. తర్వాత వాళ్ళలో ప్రేమను మేము చూసాము, వాళ్ళ పద్ధతులు మేము చూసాము, వారి జీవితం మాకు నచ్చి మేము కూడా యేసు ప్రభుని నమ్ముకున్నాం అన్నారు. ఎవరు స్వార్థ చెప్పలేదంట, ఎదురింటి వాళ్ళని చూసి, ఎదురుగా ఉన్నటువంటి ఆ కుటుంబం, క్రైస్తవ కుటుంబాన్ని చూసి వీళ్ళు మారినట్టుగా సాక్ష్యం చెప్తున్నారు. ప్రియులారా, ఎవరు సువార్త చెప్పకుండానే, అంటే మన జీవితమే ఒక కడపత్రిక, మన జీవితమే ఒక సువార్తగా మనం కడపత్రికలు పంచాల్సిన అవసరం లేదు, బైబిల్ పట్టుకొని తిరగాల్సిన అవసరం కూడా లేదు. మనం ప్రభావితం చేయాలి అనేకులను. మన జీవితం ద్వారానే క్రీస్తు దగ్గరికి అనేకులను మనము నడిపించాలి, అనేకులకు ఆశీర్వాదకరంగా నువ్వు ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నీవు నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉన్నావా? నీ కుటుంబం నీ ద్వారా ఆశీర్వదించబడుతుందా? నీ బిడ్డలు నీ ద్వారా లాభాన్ని పొందుతున్నారా? నేను ధన్యురాలని అంటున్నారా? సామెతలు 31వ వచనంలో ఉంటది, ఆమె కుమారులు ఆమెను ధన్యురాలని అంటారని. గమనించండి, ఒక స్త్రీ అయినా ఒక పురుషుడైనా ఈరోజు మన జీవితము అనేకులకు ప్రభావితం చేసే జీవితంగా ఉండాలి. ప్రార్థనా పరులుగా మనం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, భౌతికమైన ఆశీర్వాదాలు కాదు, కానీ ఆత్మీయంగా నువ్వు ఎలా బ్రతుకుతున్నావు? ఇతరులను నీ జీవితం ప్రభావితం చేస్తుందా? నిన్నెవరైనా రోల్ మోడల్ గా తీసుకుంటున్నారా? ఒకసారి మనము గమనించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేకులకు ఆశీర్వాదకరంగా మనం ఉండాలి. మనం ఆశీర్వదించబడడం గొప్ప విషయం కాదు, మనం దీవించబడతాం ఆల్రెడీ, దేవుడు దీవిస్తాడు ఇవన్నీ చేస్తే. కానీ ఇతరులను ప్రభావితం చేయాలి. నీ జీవితం ఉంటే అలాగ ఉండాలి, బ్రతికితే అలాగా బతకాలి వాళ్ళలాగా అన్నంత ప్రభావితము మనము చేయాలి. ఈ లోకంలో అనేకులను ప్రభావితం చేయాలి, అంటే ఆశీర్వాదకరంగా బ్రతకాలి అనేకులకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా నేను కూడా ఈరోజు చాలా సంతోషిస్తా ఉన్నాను. ఎందుకంటే అనేకులకు ఆశీర్వాదకరంగా నేనున్నాను. ఈరోజు నేను చెప్పగలను, ఎందుకంటే దేవుని కోసం అనేక ఆత్మలను నడిపించడంలో దేవుడు నాకు సహాయం చేశాడు. ఎంతో మందికి సువార్త చెప్పాం. పెద్ద అగ్ర కులాల నుంచి చిన్నవారి వరకు కూడా ప్రభువును మనము ప్రకటించాం. ఎంతగానో ప్రభావితం చేశాం మన జీవితం ద్వారా. క్రైస్తవులంటే ఇలా ఉండాలి అనేటటువంటి, ఈమె ఎలాగ ఉండాలి అనేటటువంటి మనసు వచ్చేటట్లుగా నమ్మకంగా ప్రభు కొరకు నేను బ్రతుకుతా ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చెప్పగలను, ఎందుకంటే నా జీవితం గురించి, నా యొక్క పరిస్థితుల గురించి నేను చెప్పగలను. ఎందుకంటే దేవుడి కోసమే మనం బ్రతుకుతా ఉన్నాం. మనం అనేకులు ప్రభావితం చేయాలి. నువ్వు పుట్టావంటే పుట్టావు, లేకపోతే ఉన్నావంటే ఉన్నావు ఈ లోకంలో. పుట్టి ఎవరిని ఉద్ధరించడంగా చేసావు. చాలా మంది ఎంతో జన్మదినాలు జరుపుకుంటారు, పుట్టినరోజు, ఎన్నో సందర్భాలు, ఎన్నో సంతోషాలు ఎన్నో లోకంలో ఉంటున్నాయి. కానీ నువ్వు పుట్టడం ద్వారా ఈ లోకానికి ఏం కలిగింది, ఏం జరిగింది? ఒకసారి ఆలోచించా. ఒక్క ఆత్మనైనా నువ్వు రక్షించావా? ఒక్కరికైనా దేవుని గురించి చెప్పావా? దేవుడు నిన్ను బట్టి ఈరోజు సంతోషిస్తున్నాడా? అది మనం ఆలోచించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నా జన్మదినం,
నా పుట్టినరోజు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే నేను ప్రభు కొరకు ఎంతగానో పనిచేశాను. ప్రభు కొరకు బ్రతుకుతా ఉన్నాను. దేవుడు నన్ను అనేకులకు ఆశీర్వాదానికి కారకురాలుగా ఉంచాడు. మనం ఆశీర్వదించబడడం కాదు కానీ మన ద్వారా అనేకులు ఆశీర్వాదకరంగా మారాలని నేను కోరుకుంటా ఉన్నాను. నిజంగా దేవుడు ఎంతగానో సంతోషిస్తా ఉన్నాడు. మనల్ని బట్టి సంతోషించేటట్టుగా దేవుడు సంతోషించాలి. మనుషులకు కూడా మనం ప్రభావితం చేయాలి. మన జీవితము అనేకులకు మాదిరిగా ఉండాలి. అలాంటి జీవితం జీవించినప్పుడు తప్పకుండా దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దీవెనలు నీ వెంటే ఉంటాయి, ఎక్కడికి పోవు. అసత్యం. ఐదవది ఏంటంటే, నువ్వు దీవించబడాలంటే మెయిన్ గా నీ సహవాసము మంచిదై ఉండాలి. మంచి సహవాసం చేయాలి. దుష్టుల సాంగత్యం పాడు చేస్తుంది. అవునా? కీర్తనలు 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రంలో దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడను. ప్రియులారా, మరి నువ్వు ఎవరి దగ్గర కూర్చుంటున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరి సహవాసం చేస్తున్నావు? అందుకనే నీ సహవాసము మంచిదై ఉండాలి. మంచి సహవాసం, పరిశుద్ధులతో కలిగిన సహవాసం, మంచి అలవాట్లు గల వ్యక్తులతో నీకు సహవాసం, మంచి జీవితం కలిగి ఆదర్శప్రాయమైన జీవితం కలిగిన వ్యక్తులతో నీ సహవాసం ఉండాలి. అందుకనే అంటారంట, ఫలానా వ్యక్తి ఎలాంటి వాడంటే వాళ్ళ ఫ్రెండ్స్ పేరు చెప్పండి నేను చెప్తానంటారంట. అంటే ఫ్రెండ్స్ దొంగలైతే వాళ్ళు దొంగలే, ఫ్రెండ్స్ తాగుబోతులైతే వాళ్ళు తాగుబోతులే. ఒకవేళ నా ఫ్రెండ్స్ మరి ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా బతికే వాళ్ళైతే నేను కూడా అలాగే అనుకుంటాను. అందుకని వారు 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరైతారంట, వీరు వారవుతారంట. అంటే సహవాస దోషం చాలా ఉంటుంది. కాబట్టి మనం సహవాసం ఎవరితో చేయాలంటే మంచి వాళ్ళతో సహవాసం చేయాలి. మన సంఘంలో కూడా ఆత్మీయతను పాడు చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. సంఘానికి వచ్చే వాళ్ళందరూ ఆత్మీయులని చెప్పలేము. ప్రియమైన దేవుని బిడ్డలారా, 100 మంది వస్తారు. 100 మందిలో 10 మంది ఆత్మీయంగా ఉంటారు. 90 మంది వ్యతిరేకమైనటువంటి భావాలతో ఉంటారు. ప్రభువును మనస్ఫూర్తిగా అంగీకరించని వ్యక్తులు కూడా ఉంటారు. నామమాత్ర క్రైస్తవులాగా కూడా ఉంటారు. కాబట్టి మనం గమనించి ఎవరితో సహవాసం చేయాలి, ఎవరి సంఘంలో ఆత్మీయులు, ఎవరిలో ఆత్మీయత ఉంది, మంచి స్నేహము, ఎవరు స్నేహితులు అనేది మనం గమనించి వారితో స్నేహం చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దీవించబడాలంటే మంచి సహవాసం కూడా మనకు చాలా అవసరమై ఉన్నది. చాలా అవసరం. సంఘాల్లో కూడా సంఘాన్ని పాడు చేసేటటువంటి గుంటనక్కలు ఉంటారు. ద్రాక్ష తోటను చెడిపేటటువంటి గుంటనక్కలు ఉంటాయి సంఘంలో కూడా. చాలా మంది సేవకులలో తప్పును వెతుకుతా ఉంటారు. చాలాసార్లు సంఘాలు చూస్తే మనం గమనిస్తే, నేను చాలా గమనించాను కొన్ని చోట్ల పెద్ద పెద్ద సంఘాలలో వాళ్ళు కూర్చొని ఒక టాపిక్ మాట్లాడుకుంటున్నారంటే కేవలం సేవకుని గురించే మాటలు వాళ్ళవి, మొత్తం అవే మాటలు ఉంటాయి. అంటే ఎదుటి వానిలో తప్పులు ఎప్పుడు వెతకాలి అనే ఆలోచనలో ఉన్నారు. అది కూడా సేవకులు, అది బహు తీర్పులోకి వస్తారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఎందుకంటే నువ్వు ఫస్ట్ సరి చేసుకోవాలా, కానీ ఇతరులలో తప్పులు వెతకడము, చెడు సహవాసాలు పట్టి సంఘంలో గాని సమాజంలో గాని చెడ్డ పేరు తెచ్చుకోవడం అది మంచిది కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే సంఘంలో పాడు చేసే గుంట నక్కలు కూడా ఉంటాయి. సంఘంలో కూడా అందరు ఆత్మీయులు ఉండరు. కాబట్టి సంఘంలో కూడా ఎవరితో సహవాసం చేస్తే నేను బలపడతాను ఆత్మీయంగా, ఎవరితో మాట్లాడితే నాకు ఆశీర్వాదకరంగా ఉంటుంది, ఏ సేవకులు నమ్మకంగా సేవ చేస్తున్నారు, మంచి సహవాసం కలిగి ఉండాలి, గ్రహించాల. అందుకనే సంఘంలో కూడా నీ ఆత్మీయతను పాడు చేసేవారు చాలా మంది ఉంటారు. కాబట్టి సమాజంలో ఉంటారు, ఇంటి పక్కనే ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మంచి సహవాసం మనం చేయాలి, చెడు సహవాసం అవసరం లేదు. అందుకే అంటారు పెద్దలు, మంచి 10 ఇచ్చి కొనుక్కోవాలి, చెడు 10 ఇచ్చి వదిలించుకోవాలి. ఒకవేళ చెడ్డదైతే నువ్వు వదిలించుకోవడానికి ప్రయత్నం చెయ్యి, చెడు సహవాసం అయితే వద్దు, ఈ సహవాసం అని వదిలించుకొని నీ జీవితాన్ని బాగు చేసుకో. అందుకనే చాలా మరి ప్రభావితం చేయాలి. తర్వాత మంచి సహవాసం మనకుంటే మనం దీవించబడతాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, 6వది ఏంటంటే మంచి నిర్ణయం తీసుకోవాలి జీవితంలో.
జీవితంలో మనము ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఒక మంచి డిసిజన్ తీసుకోవాలి. ఎందుకంటే దాని మీదనే మనం ఆధారపడి నిర్ణయము మన నిర్ణయము మన జీవితాన్ని బాగు చేస్తుంది. ఒక్కొక్కసారి మనం పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటే అది మన జీవితాన్ని నాశనం చేస్తుంది. అందుకనే మంచి నిర్ణయం తీసుకుంటే మనము దీవించబడతాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా మరి శారా తొందరపడి మరి ఒక నిర్ణయాన్ని తీసుకుంది. తన భర్తకు మరి దాసి అయిన పని ఆమెతోటి మరి పెళ్లి చేసి వివాహం చేసి, అంటే చూడండి, తన దాసిని వాడుకోమని తనే పర్మిషన్ ఇచ్చి దానివల్ల ఎంతో కష్టాన్ని ఎంతో నష్టాన్ని ఆమె భరించింది. ప్రియమైన దేవుని బిడ్డలు, కొన్నిసార్లు మనం తీసుకున్న నిర్ణయాలు కొరకరాని కొయ్యగా మనకు తయారైతాయి. అందుకనే మనం నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రభు పాదాల దగ్గర అడిగి ఆయన సన్నిధిలో ప్రార్థన చేసి ఆయన యొక్క గూఢమైన రహస్యాలు బయలుపరుస్తానన్నాడు ఇర్మియా 33:3. నీవు నాకు మొరపెట్టుము, గూఢమైన నేను నీకు బయలుపరుస్తానని. చదవండి ఒకసారి 33:3. నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. గూఢమైన రహస్యాలు నీకు అర్థం కాకపోతే ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో నీకు ఒకవేళ అర్థం కాలేదు, నీకు తట్టలేదు, నీకు కాలేదు, తెలియదు నీకు, అప్పుడు ఏం చేయాలి? నువ్వు దేవునికి మొరపెట్టాలి. గూఢమైన రహస్యాలు దేవుడు నీకు బయలుపరుస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డల, అందుకనే మనము నిర్ణయం తీసుకునేటప్పుడు మన జీవితంలో ఏ నిర్ణయం తీసుకున్నా మంచి నిర్ణయాన్ని తీసుకోవాలి. మంచి నిర్ణయము మనకు దీవెనకరంగా ఉంటుంది. మన ద్వారా అనేకులు దీవించబడతారు, మన కుటుంబాలు కూడా దీవించబడతాయి. ఫిలిప్పీ 4:8 కూడా ఉంటది ఒక మాట, చూడండి. ఫిలిప్పీ 4:8. మెట్టకు సహోదరులారా, ఏ యోగ్యతనైనను మెప్పైనను ఉండినడల, ఏమి సత్యమైనదో, ఏది మాన్యమైనదో, ఏవి న్యాయమైనవో, అవి ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, వాటి మీద ధ్యాసముంచుకొనుడి. ఏది సత్యమో, ఏది మాన్యమైనదో, ఏది న్యాయమైనదో, ఏది పవిత్రమైనదో, ఏది రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటిని ధ్యానం ఉంచుకునుడి వాటి మీద అంటున్నా. చూడండి, మంచి చెడులు అన్ని కూడా నీ ముందే ఉంటాయి. దాంట్లో నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వు. మంచి ఏంటో చెడేంటో అర్థం చేసుకొని దాన్ని నిర్ణయం తీసుకోవాల్సింది నీవు. కాబట్టి నిర్ణయం విషయంలో నువ్వు తీసుకునే నిర్ణయం మంచి నిర్ణయం తీసుకోవాలి. అప్పుడు నువ్వు దీవించబడతావు. దేవుని బిడ్డలారా, దీవెనకరంగా మారుతావు. దేవుని అడిగి నీ నిర్ణయాలు తీసుకోవాలి. దేవుడు తప్పకుండా దీవిస్తాడు. 6 విషయాలు మనం నేర్చుకున్నాం ఈరోజు. మొదటిది ఏంటిది? మీ జీవితము విలువైనదని గ్రహించాలి. వాయిస్ కట్ అయిపోతున్నాం గారు. మనము నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉండాలి. మూడవది మార్పు రావాలి. మార్పు మనలో రావాలి. 4 ప్రభావితం చేయాలి. ప్రభావితం చేయాలి మన జీవితం ఇతరులను. 5 మన సాహసం మంచి వారితో ఉండాలి. మంచి వారితో సాహసం చేయాలి. 6వది మంచి నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే మనం దీవించబడతాం. ఇవన్నీ చేస్తే మన జీవితంలో దీవెన తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడు. కొద్ది మాటలు దేవుడు తన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ఉదయకాల సమయంలో మంచి చక్కటి వాక్యం చెప్పారు అమ్మగారు. మనం దీవించాలంటే మనం ఏమేమి చేయాలి? నిజంగా ఇవి మనలో లేవు కాబట్టి మనం జీవించలేకపోతున్నామేమో. మరి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మన జీవితము చాలా విలువైనదని గ్రహించుకోవాలి. మనం ఒక సమయంలో మరి మన జీవితం ఎందుకు పనికిరాని వారంగా, ప్రభువా నేను ఎలా ఉండిపోతున్నాను, నా జీవితానికి విలువ లేదు అని ఒక సమయంలో మరి కృంగిపోతున్న వారికి మరి ధైర్యం ఇచ్చే మాటలని, మన జీవితము చాలా విలువైనదని మనం గ్రహించుకోవాలి. తర్వాత నమ్మకంగా ఉండాలి. మోసే మరి ఇల్లంతట్లో ఎంత నమ్మకంగా ఉన్నాడో మనము దేవునికి ఇచ్చే దాంట్లో, దేవునికి మరి ప్రార్థన చేయడం దాంట్లో, ప్రతి దాంట్లో కూడా మనం ఎలా ఉండాలంటే నమ్మకంగా ఉండాలని
అలాగే మనలో ఏమి ఉండాలంటే మార్పు ఉండాలి. పైకి మాత్రం క్రైస్తవులాగా ఉంటున్నాం, కానీ మనలో ఏమి లేదంటే మార్పు లేదు. ఆ మార్పు లేదు కాబట్టి ఈ రోజు దేవుడు మనతో మాట్లాడాడని తెలుసుకుని మనం మనలో మార్పు వచ్చేటప్పుడు మనం ఉండాలి. మళ్ళీ ప్రభావితం చేయాలి. మనం చేస్తున్న పనులు, క్రియలు అన్నిట్లు కూడా ఎలా ఉండాలంటే ప్రభావితంగా ఉండాలి. తర్వాత మన సాహసం ఎవరితో మంచిదే ఉండాలి. మనం చేసే స్నేహం ఎలా ఉండాలంటే మంచిదిగా ఉండాలి. చేసే సాహసం మంచిది కాకపోతే మనల్ని కూడా ఏమంటారంటే మనం కూడా వారి దృష్టిలో చెడ్డవారం అయిపోతామండి. అందుకే మంచి సాహసం కలిగి ఉండాలని చెప్పారు. అలాగే మంచి నిర్ణయాలు తీసుకోవాలి. మనం తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా కొన్ని చెడ్డ నిర్ణయాలు ఉంటాయి, కొన్ని మంచి నిర్ణయాలు ఉంటాయండి. అవి ఏంటో తెలుసుకుని మరి ముఖ్యంగా దేవుడి సన్నిధికి వెళ్ళి, ప్రభా ఈ నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాను, అది నీకు ఇష్టమైతే ఈ పని జరిగించునని మంచి నిర్ణయం తీసుకుని దేవుని సన్నిధికి వెళ్ళి అడిగి మరి నిర్ణయం తీసుకోవాలని ఈ రోజు అయితే చక్కగా వివరించిన పాస్టర్ గారికి మరొకసారి వందనాలు అమ్మగారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాం ప్రభువా. ఇంతవరకు జరిగిన కార్యక్రమంలో తండ్రి అయా మీరుండి నడిపించారు తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయా నా ప్రభు యేసయ్యా, ఇదిగో తండ్రి నాయన అయా ఉదయకాల సమయంలో చేసిన ప్రార్థన ప్రతిదీ కూడా తండ్రి ఆలకించి నాయన ఇదిగో తండ్రి జవాబు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వందనాలు. అలాగే తండ్రి నాయన నా ప్రభు యేసయ్యా, ఇదిగో తండ్రి నాయన వాక్యము ద్వారాగా తండ్రి మాతో మాట్లాడారు తండ్రి నాయన. అయా ఈ వాక్యము అనేక మందికి మాదిరిగా జరిగించే విధానాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇదిగో ప్రభు నాయన, ఇదిగో వాక్యము ద్వారాగా తండ్రి అనేకమైన ఆత్మలు రక్షించబడాలి తండ్రి. ఈ వాక్యము ద్వారా అనేక మంది మారుమనసు పొందడానికి సహాయం చేయండి తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అలాగే తండ్రి నాయన ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా అయా నాయన నా ప్రభు నీ దాసురాలను ముట్టండి తండ్రి నాయన. నీ దాసురాలను దీవించి ఆశీర్వదించండి తండ్రి. అయా నాయన ఇదిగో తండ్రి నూతనమైన ఆశీర్వాదం దయచేయండి తండ్రి. నీ సేవకురాలకు నాయన ఇదిగో తండ్రి నూతనమైన నాయన ఇదిగో ఆరోగ్యము దయచేయండి తండ్రి. నూతనమైన ఇదిగో తండ్రి నాయన శక్తిని దయచేయండి తండ్రి నాయన నా ప్రభువా. అయా ఇదిగో తండ్రి నాయన అయా నీ దాసురాలను నాయన దీవించి ఆశీర్వదించండి. ఎక్కడైతే నాయన ప్రభు నీ దాసులు వాడబడుతూ ఉన్నారు తండ్రి, అక్కడ నాయన ఘన విజయాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయా ఇలాంటి పుట్టినరోజులు నాయన ఇంకెన్నో జరుపుకోవాలని నాయన ఇదిగో తండ్రి నాయన దీవెనకరంగా మార్చిబడాలి తండ్రి నాయన. అయా ఇదిగో తండ్రి అనేక మంది నాయన ఇదిగో తండ్రి మీకు ఇష్టమైన రీతిగా నడుచుకునే విధానాన్ని దయచేయమని ప్రార్థన చేస్తూ ఇదిగో ప్రభు నా రాజేశయ్య ప్రతి బిడ్డని కూడా తండ్రి నాయన దీవించండి. సఫియా గారి కుటుంబాన్ని దీవించండి. అయా ఇదిగో తండ్రి నాయన ఆ కుటుంబాన్ని నాయన దీవెనకరంగా మార్చండి. చేస్తున్న పరిచర్లో దీవించి ఆశీర్వదించండి. ఆ యొక్క పరిచర్లో విశ్వాసులను దీవించండి తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు. అలాగే తండ్రి ఈ జూమ్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి పేరు పేరున దీవించి ఆశీర్వదించి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సకల దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడు ఈ యొక్క వ్యాపులు కూడి ఉన్న ప్రతి బిడ్డ పైన, మరి సార్వత్రిక సంఘం పైన, అందరి పైన, లోకంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ పైన సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. వందనాలు అమ్మగారు. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. వందనాలమ్మ. పుట్టినరోజు శుభాకాంక్షలమ్మా. థ్యాంక్ యూ అయ్య గారు. సత్యనారాయణ గారు.